ఇంకెన్నాళ్ళు నేల చూపులు చూస్తారు ప్రెసిడెంట్ గారు. ఒకసారి పైకి చూడండి, రంగస్థలానికి కొత్త జెండా వచ్చింది. రాదన్న ముచ్చట లేదు. ఎందుకంటే నెలకు 1000 రూపాయలు కరెంట్ బిల్లు మిగులుతున్నాయి. ఎటన్నా పోయితే 1500 బస్సు మిగులుతుంది. నెలకు 2-3 వేలు ఇవే మిగులుతున్నాయి. కాంగ్రెస్ రాదన్నది లేదు. మళ్ళా చాలా ఏళ్ల పోరాటం తర్వాత మనకు యారన్ బ్యాంక్ కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి చాలా సంతోషిస్తున్నాము మరియు హర్షిస్తున్నాం కూడా. మా మీద దయదలిచి యారన్ బ్యాంక్ ఇచ్చారు. 10% మేము డబ్బులు కడితే 90% సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా చిన్న చిన్న ఆసాంలకి నేతలకి చాలా ఇంతవరకు చాలా ఉపయోగపడుతుంది. రైతు భరోసా పడ్డాయి. రైతు భరోసా పైసలు నాకు 2 ఎకరాలు ఉంది, 12,000 పడ్డాయి. అప్పుడు గత ప్రభుత్వం 10,000 వచ్చాయి, నాకు 2,000 పెంచి వచ్చినాయి. ఆడికి నాకు సంతోషంగా ఉంది. మధ్యాహ్నం కల్లా నాకు ఇప్పుడు మెసేజ్ వచ్చింది, పడ్డాయి. నాకు ఏమేమి పథకాలు అయితే అమలు చేసిరో, అప్పుడు ఇస్తామని ఒప్పందం చేసుకోరు, అవన్నీ అమలు చేసిరు. వాళ్ళ పరిపాలన మంచిగా ఉంది సార్. అప్పుడు నా చిన్నతనాన వచ్చినాయి కొన్ని ఇండ్లు ఇందిరమ్మ అయ్యి, అప్పుడు పోయినాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. మంచిగానే ఉంది. మాకు రేషన్ కార్డు ఇచ్చిండు మా అబ్బాయికి, ఇవో రేషన్ కార్డు వచ్చింది. సంతోషం అయితే ఉంది. పోయిన పాలన కంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలనలోనే రేవంత్ రెడ్డి సార్ గారు భూమి ఉన్న వాళ్ళకి ఎంతో కొంత అందించారు. అసలు లేని వాళ్ళకి మాత్రం ఇది ఒక ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా అనేది ఒక మంచి పథకంగా నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అయితే మంచిగా చేస్తున్నాడు. మళ్ళీ కలిసి కూడా ఓటేస్తాం. ఇంతకు ముందు కేసీఆర్ ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసిండ్రు కదా, ఎవరు బెటర్ అనిపిస్తుంది? మాకైతే రేవంత్ రెడ్డి 100%. గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ శాఖలో కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు మా కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ క్యాబినెట్ ఆమోదం పొందడం జరిగింది. మా 600 మంది యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి 600 కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 ఏండ్లు అయినా కానీ మాకు ఎవ్వరు ఏం చేయలేరు సార్. ఈ కాంగ్రెస్ వచ్చిన సుంది మాకు డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మాకు 3 సిలిండర్ వచ్చింది, మాకు ఉపాధి పని చేసుకుంటే మాకు 6,000 పడ్డాయి సార్. ఇది మంచిగా నడుతుంది సార్. ఈ ప్రభుత్వం వచ్చిన సుంది మాకు ప్రతి గుడిసెలు ఉన్న వాళ్ళకు ప్రతి మనిషికి కూడా మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది సార్. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉంది. కాకపోతే కొంచెం చదువుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే 1 ఇయరే కదా వచ్చింది అని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఏది విమర్శించినా సరే ఇప్పుడు వాళ్ళు 9 ఏళ్ళు ఉండి చేసిరు. ఇప్పుడు ఒక్క సంవత్సరంలో మనం కూడా ఇది చేసుకోలేం కదా. కేసీఆర్ చేసిన అప్పుల బాధల వల్ల ఇప్పుడు తెలిసిన కాబట్టి కొంచెం జనాలు కూడా అర్థం చేసుకోవాలి.